వెల్కమ్ టు హిట్ టీవీ. సమస్యలని మనిషి అంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్ కి గురై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి వారి కోసమే మీ సమస్యకి మా పరిష్కారం అనే ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తున్నారు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య గారు. వారి రోజు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నమస్తే. రమ్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మేడం, ఇప్పుడు చాలా మంది ఎవరో అంటే ఎవరో ఒకరని కాదు. చాలా మందిలో ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్తే నా ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది అని తెలియక వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్‌కి లోనై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో, అలాంటి వాళ్ళలో ఈరోజు వాళ్ళ ప్రాబ్లమ్‌ని మీతో క్లియర్ చేసుకోవడానికి మనతో ఒక కాలర్ రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో. షూర్ అండి. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు సోనాక్షి మేడం. సోనాక్షి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పూణే నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ. హలో సోనాక్షి గారు. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా. మాట్లాడతారు ఇప్పుడు, పర్లేదా? పర్లేదు మేడం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏంటి ప్రాబ్లం? మ్యామ్ పూణే నుంచి కాల్ చేస్తున్నాను మ్యామ్ నేను. నాకు ప్రాబ్లం ఏంటంటే హస్బెండ్ తోనే ప్రాబ్లమ్. తను ఏంటంటే ఫస్ట్ నాకు ఆల్రెడీ 2006 లో మ్యారేజ్ అయింది మ్యామ్. 17 years అప్పుడు నాకు. ఓకే. సో అప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆయనతో నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప అన్నమాట. బట్ ఫైనాన్షియల్లీ తను ఎప్పుడు సపోర్ట్ చేసేవారు కాదు. అంటే జాబ్ లేదు తనకి అసలు. ఫాదరే చాలా మటుగా హెల్ప్ అంటే 50 lakhs దాకా పెట్టుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట ఫాదర్. మీ నాన్నగారు? సో ఫాదరే అన్ని మా నాన్న ఫాదర్ అన్ని చేసి చాలా మట్టుగా చూసుకున్నారు. బట్ తను చేంజ్ అవ్వకపోవడంతో ఇంకా పిల్లల్ని చూసుకుని మమ్మీ అనే ఇంటికి నేను వచ్చాను మేడం. అది 2011 వాళ్ళ ఆ టైంలో నేను వచ్చేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి పిల్లల్ని మమ్మీ డాడీని కూడా నేను చూసుకున్నాను. ఎందుకంటే డాడీకి నేను ఒక్కదాన్ని పాపని, అంటే అన్నీ ఉన్నారు. 10th వచ్చారు, అన్నయ్య బీచ్ లో అన్ఫార్చునేట్లీ చనిపోయాడు అనమాట వాడు. ఇంకా ఉన్నది నేను ఒక్కదాన్ని కాబట్టి అందులో నేనంటే చాలా ఇష్టం. ఆయన ఇంకా మెంటల్లీ అప్సెట్ అయిపోయారు అనమాట. సో జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఈయన షూరిటీస్ అవన్నీ పెట్టడం వల్ల అమౌంట్ కూడా మాకేమీ లాస్ట్ లో రాలేదు. అంటే ఫైనాన్షియల్లీ కంప్లీట్ గా మేము స్ట్రక్ అయిపోయాం అనమాట. నా దాని మీదే ఇల్లు ఆధారపడి ఉంది. వైజాగ్ లో కొంత వర్క్ చేశాను, బెంగళూరు కానీ అక్కడ చాలా ప్లేసెస్ లో వర్క్ చేశాను. లాస్ట్ లో ఇంకా ఢిల్లీ వెళ్ళాను. 2012 నుంచి 2019 వరకు ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నాను నేనే. పిల్లల్ని మాత్రం మమ్మీ దగ్గర పెట్టేశాను. వెళ్తూ రావడం చేస్తూ ఉండడం అయ్యేది. సో 2018 లో మాకు డివోర్స్ అయింది. ఈ 7-8 years తన మెయింటెనెన్స్ కానీ పిల్లల కోసం కానీ ఏ రోజు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఫస్ట్ హస్బెండ్ ఎప్పుడు చేయలేదు. 2018 లో మ్యారేజ్ అయింది. 6 lakhs వర్ణం ఇచ్చి మ్యారేజ్ అదే క్లియర్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా 2019 లో మమ్మీ అన్నారు, నువ్వు ఇంకా ఎంతవరకు ఒక్కదాన్ని ఇలాగా లైఫ్ లో ఫైట్ చేస్తావు, నువ్వు ఏదైనా పర్సన్ ని మ్యారేజ్ చేసుకుంటే మంచిది అంటే నేను Shaadi.com లోని నా ప్రొఫైల్ అప్లోడ్ చేశాను నేను. సో అందులోని నాకు అవుట్ ఆఫ్ 3 months లోని ఒక 4,000 ప్రొపోజల్స్ వచ్చాయి. అందులో జెన్యూన్ గా ఒక 6-7 members ని తీసుకుంటే మా హస్బెండ్ ఆర్మీ అనమాట. సో తన్ని నేను మ్యారేజ్ సెకండ్ హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తారు. ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. నాకు చాలా రెస్పెక్టబుల్ జాబ్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఒక ఇండియాకి సర్వ్ చేస్తున్నారంటే ఒక లేడీని ఎలాగైతే చేసుకోవాలో తెలుస్తుంది అని అనుకోని నేను మ్యారేజ్కి అంటే తను రిక్వెస్ట్ పెట్టినప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను. ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ నేను పిల్లల్ని కనివ్వలేను. అతనికి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అమ్మా? సెకండ్ హస్బెండ్ కి ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అయింది. రీజన్ ఏం చెప్పారంటే అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, హస్బెండ్ లేనప్పుడు 2-3 months మాడు వాళ్ళిద్దరు మధ్య మ్యారేజ్ కనెక్షన్ అనేది. నెక్స్ట్ హాలిడేస్ 3 months కి ఒకసారి వస్తారు కదా, అట్లా వచ్చినప్పుడు ఏదో మొబైల్ లో అమ్మాయి దొరికింది. సో ఇంకా మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. అదే అమ్మాయిని పంపించేసాను అని చెప్పేసి. అంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారా, జస్ట్ వదిలేసాడా? మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆర్మీలో కుదరదు కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంతో అమౌంట్ కూడా ఇచ్చారు, 16 lakhs అన్న చెప్పారు.
చెప్తే అది అదంతా పక్కన ఉంచితే నన్ను మ్యారేజ్ కి ముందు నేను తనకి చెప్పింది ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీ గురించి, నా స్ట్రగుల్స్ గురించి, 9 years లో నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, మొత్తం నా పాస్ట్ లైఫ్ అంతా చెప్పాను తనకి. చెప్తే తను ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను మ్యారేజ్ చేసుకుంటాను, మీ పిల్లలకి నేను తండ్రిగా నేను అన్ని చూసుకుంటాను, నాకు మళ్ళీ ఏది పిల్లలు కూడా మీరు అవసరం సెకండ్ లేదని హస్బెండ్ తో పిల్లల్ని కన్నాను, నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడా? యాక్సెప్ట్ చేశాను మ్యామ్. Okay. ఈవెన్ నేను చెప్పిన ఒక 1 hour నేను మొత్తం నా లైఫ్ అంతా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ అయ్యానో, అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని వెంటనే తను చెప్పిన మాట అన్నమాట. Okay. బట్ నేను చెప్పాను ఏమంటే, ఒకసారి పేరెంట్స్ కి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, జాలి పడి కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో తీసుకోవాల్సిన డెసిషన్, మళ్ళీ రేపనే రోజు ఎవరు బాధపడకూడదు అని చెప్పాను నేను. ఉమ్. తను ఓకే అని చెప్పి మ్యారేజ్ ఫ్యామిలీతో కన్సల్ట్ అయ్యారు, వాళ్ళ సైడ్ మా సైడ్ అన్ని. వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి చూసి ఓకే అనుకున్నారు. బట్ వీళ్ళకి తెలియదు నేను పిల్లలు ఇవ్వగలనేమో అనుకున్నారు వాళ్ళు. బట్ మేము వాళ్ళు ఒక హోటల్లో రూమ్ తీసుకున్నప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా అక్కడికి అమ్మా వెళ్ళి ఒక నిమిషం అమ్మా, ఆ. మీరు ఆల్రెడీ 2 పిల్లల్ని కన్నాక ఆపరేషన్ చేయించేసుకున్నారా? మీకు పిల్లలు పుట్టరా? చేసుకున్నాం మేడం. ఓకే, ఆ విషయం మీరు ఈ సెకండ్ అబ్బాయికి చెప్పారు, అతను అయినా కానీ యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. మీరు ఎప్పుడైతే పెద్ద మనుషులు అదే మీరంతా మ్యారేజ్ ప్రపోజల్స్ మాట్లాడుకుంటారో ఆ టైంలో మీరు ఈ పాయింట్ రివీల్ చేశారు మీ వాళ్ళు. ఓకే ఓకే, అప్పుడు చెప్తేనేమో వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం ఏమో స్ట్రన్ అయ్యారు అనమాట. అంటే ఆలోచించుకుంటాం అన్నట్టు చెప్పారు. నాకు మా బాబు చెప్పలేదు అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, మ్యారేజ్ అన్ని అయిపోయింది మేడం మాకు. వాళ్ళు అంటే మా హస్బెండ్ కాదు నేను తన్నే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అన్నట్టు చెప్పారనమాట. ఇంకా తను ఇష్టానికి వాళ్ళు వద్దనుకుంటే మ్యారేజ్ చేశారు. మా వైజాగ్ లోనే మ్యారేజ్ అని చేసింది మేడం. ఓకే, హలో, వింటున్నామమ్మా, చెప్పండి. వైజాగ్ లోనే మ్యారేజ్ జరిగింది, అందరూ పెద్దల సమక్షంలోని. అంతా అయిపోయిన తర్వాత ఇంకా తను వచ్చేసి మేము మళ్ళీ ఇక్కడ నుంచి పూణే వెళ్తాము. పూణే వెళ్ళాము, తమిళనాడు వెళ్ళాము, ఎందుకంటే వాళ్ళు తమిళన్స్ అనమాట. అంటే అక్కడ పుట్టి పెరగడం వల్ల వాళ్ళకి అవ్వచ్చు, బట్ తెలుగు వాళ్ళే, తమిళ్ ఎక్కువ వచ్చు, తెలుగు సరిగా రాదు. అయితే అక్కడ వెళ్ళి అక్కడ ఏవో కొంచెం కులదేవత పూజలు అన్ని అయిపోయి ఇంటికి వచ్చాము. నేను తనని మ్యారేజ్ కి ముందు నన్ను ఒకసారి చూడడానికి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు, నా ఫోటో కూడా నేను చూడను, నాకు వద్దు అని చెప్పాను అనమాట. బట్ పండిత్ ఏం చెప్పారంటే, చూడకుండా మ్యారేజ్ చేసుకుంటే అది చల్లదమ్మా, అది మంచిది కాదు, రేపటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఏంటంటే నువ్వు ఒకసారి చూడాలి అంటే తను వచ్చా చూసారు. బట్ మ్యామ్ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తను డ్రింకింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంటుంది. అయినా కూడా నేను 3 months జర్నీలో తనతో కమ్యూనికేట్ చేయడం వల్ల, ఎందుకంటే నేను ఎథిక్స్ ని చాలా ఎక్కువ ఫాలో అవుతున్నాను, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా స్ట్రగుల్స్ చేశాను. సో నేను ఈ పర్సన్ తో కనెక్ట్ అవ్వడం వల్ల నేను నో అని చెప్పలేకపోయాను. ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఒక్కటే కదా నేను చేంజ్ చేసుకోగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ తోని ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయగలిగాను అనమాట. ఈవెన్ మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి పెళ్లి కార్డు ఇచ్చారు మ్యారేజ్ కి 1 week బిఫోర్. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మీరు అనేది ఏంటంటే, మీరు మ్యాట్రిమోనియల్లో మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టినప్పుడు ఒక 4000 మెంబర్స్ దాకా మీకు ప్రపోజల్స్ వస్తే అందులో 5-6 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 5-6 మెంబర్స్లో ఇతను ఒకడు ఫస్ట్. ఇతనితో మీ పాస్ట్లో జరిగిన ఫస్ట్ మ్యారేజ్, 2 పిల్లలు, నెక్స్ట్ ఇంకా తినతో పిల్లలు కనాను అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇమీడియట్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసాడు. తరువాత మీతో ఒక 3 months ట్రావెల్ అయ్యాడు. ఏంటంటే మీకు ఆల్రెడీ ఎవరో చెప్పారు, ఫోన్లో చూసుకోకుండా, అసలు మా మనుషులు చూసుకోకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ కష్టం కాబట్టి మీరిద్దరు చూసుకోండి అంటే అతను మిమ్మల్ని కలవడానికి వచ్చాడా? అది లీవ్ లో వచ్చారు లీవ్ లో వచ్చినప్పుడు మాట్లాడుకోవడమే. అదే కాదమ్మా, మ్యారేజ్ కి ముందు ఒక్క నిమిషం నాన్న, మ్యారేజ్ కి ముందు మీరు కలిసి మాట్లాడుకునే వాళ్ళ కొంతకాలం, అంటే 1-2 సార్లు కలిసి మాట్లాడుకోవడానికి లేదు మ్యామ్. తనేమో పోస్టింగ్ కదా, పోస్టింగ్ లో ఉండేవారు, త్రూ కాల్ లో కాంటాక్ట్ ఉండేది మా. అంటే వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకున్నారా? వీడియో కాల్ కూడా లేదు మేడం, నార్మల్ కాల్. కాదమ్మా, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, ఏమని చూసుకోమన్నారంటే చూసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకుంటే బాగోదు భవిష్యత్తులో. అది లాస్ట్ లో మేడం, ఇంకా మ్యారేజ్ కి ఒక 15 days ఉందంటే, అంటే మాది మ్యారేజ్ June 14th. మ్యారేజ్ కి 15 days ఉండే వరకు కూడా మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ గానీ లేదా వీడియో కాల్ లో గానీ చూసుకోలేదా?
ఒక్కసారి వీడియో కాల్ చేశాను మేడం, ఎందుకంటే ఆర్మీ డ్రెస్ చూద్దామని, జెన్యూనా కాదా అని అడగడం గురించి. జెన్యూనా కాదా అని చూడడానికి మీరు ఎన్ని మంత్స్ టైం తీసుకున్నారమ్మా? 3 months మ్యామ్. 3 months తీసుకున్నారు. ఈ రోజుల్లో వీడియో కాల్స్ ఇవి అవి ఉన్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా మీరు 3 months చూసిన తర్వాత ఫోనుల్లో బాగా మాట్లాడుకున్నాక వీడియో కాల్లో అతను జెన్యూనా కాదా అని చూసారా? లైఫ్ అనుకుంటున్నారా ఏమనుకున్నారు? అది కాదు మేడం, తను జెన్యూన్ కాదు, కాదు కాదు అసలు అబ్బాయి ఎలా ఉంటాడో కూడా నువ్వు చూడలేదు కదా. అందులో పెట్టిన ఫోటో నిజమా కాదా అని కూడా మీకు తెలియదు కదమ్మా. ఇప్పుడు మీ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నారు కాదు నాన్న, మీ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నాక అతను మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరిద్దరు ఫేస్ లు చూసుకోవడం, అట్లీస్ట్ ఫోన్. అదే చెప్తున్నాను, అది ఫోన్ లో ఎప్పుడంటే 2019 లోని మార్చ్ 14th అనమాట, 12th నేను తనకి చెప్పాను మేడం ఇట్లా ప్రాబ్లం అంటానా. 14th తను నాకు వీడియో కాల్ చేసి, అప్పటికి లీవ్ లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో పూణేలో, హౌస్ అంతా చూపించారు. నేను వీడియో కాల్ చూసుకున్నాము. తన జెన్యూన్ అంటే వే ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా జెన్యూన్ అనిపించింది నాకు. సరే అమ్మా, ఇప్పుడు అతను డ్రింక్ చేస్తాడు బాగా అని మీకు బిఫోర్ మ్యారేజ్ తెలిసిందా, ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసిందా? నాకు పూణే ఢిల్లీ వచ్చినప్పుడు పాప బాబుని హాలిడేస్ తీసుకొచ్చాను మేడం నేను. అప్పుడు వచ్చారు అతను చూడడానికి. బిఫోర్ మ్యారేజ్ మీరు ఢిల్లీలో కలుసుకున్నారు ఒకసారి? కలిసాం మ్యామ్. మా రూమ్ కే వచ్చారు. 1 day ఉన్నారు కూడా, పిల్లలతోని నాతోని అక్కడ ఉన్నారు. అప్పుడు అతని బిహేవియర్ బాగానే అనిపించిందా మీకు? పిల్లలతో అంతా బానే ఉన్నారు మ్యామ్. వాళ్ళని చూసుకునే దాంట్లో గానీ, వాళ్ళతో మాట్లాడే విషయంలో గానీ బానే ఉన్నారు. బట్ తను డ్రింక్ చేశారు. బట్ నేను అడిగాను, ఇట్లా మ్యారేజ్ కు ముందు నాకు డ్రింక్ కోసమే నేను ఫస్ట్ హస్బెండ్ ని ఇలా వదిలేసాను, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా డ్రింక్ చేయడం వల్ల నాకు మళ్ళీ పిల్లలకి అదే ఎఫెక్ట్ అవుతుందని నాకు భయంగా ఉందంటే, నేను అప్పుడప్పుడు ఒకేషనల్ గా తాగుతాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే డ్రింక్ చేస్తున్నాను చెప్పాను మేడం. సరే, నేను ఇంకా ఇది ఒక హ్యాబిట్ అయినా కూడా నేను మార్చుకోగలను అన్న ఒక ఒపీనియన్ తోని నేను ఇంకా ముందుకెళ్ళాను. ఈ రోజుల్లో డ్రింక్ తాగకుండా మాక్సిమం అందరూ కూడా డ్రింక్ చేస్తున్నారు. అందరూ ఆటోమేటిక్ గా అతను ఆర్మీలో ఉన్నాడు కాబట్టి అది కామన్ ప్రాసెస్. వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి డ్రింక్ చేయాలి. మీరు మార్చుకుందాం అనే నమ్మకం మీకు ఉండడం వల్ల మీరు ప్రొసీడ్ అయ్యారు. ఓకే అమ్మా. అవును మేడం. తర్వాత మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ రోజే ఆయన మళ్ళీ బాటిల్ తీసుకొని తాగారు మేడం. ఓకే. ఆ రోజే. మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? సెకండ్ మ్యారేజ్ ఎప్పుడైంది? 2019 లోని June 14th నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం. తను వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా మీ హస్బెండ్ నేను ఈ అమ్మాయిని ఒప్పుకున్నారు. అదే వాళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్, కానీ తర్వాత మీ హస్బెండ్ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే ఇంకెవరిని చేసుకొని అనటం వల్ల మీ 2 ఫ్యామిలీస్ ఒప్పుకొని మీకు మ్యారేజ్ చేశారు జూన్ లో 2019 లో. మీకు ఫస్ట్ నైట్ రోజే తెలిసిందా ఆయన డ్రింక్ తాగుతున్నాడు అని? అది మీకు నచ్చలేదా? అది మీకు నచ్చలేదా ఫస్ట్ నైట్ ఆయన డ్రింక్ తాగడం? మాట్లాడారా అతనితో? నాకు నచ్చలేదు, బట్ నేను తను ఏమీ అనలేదు మేడం. ఓకే. ఎందుకు ఇట్లా చేస్తున్నాను అంటే మళ్ళీ సేమ్ అదే చెప్పారు, నేను హ్యాపీగా ఉన్నాను అందుకే డ్రింక్ చేస్తున్నాను చెప్పారు. ఓకే. ఒక ఫస్ట్ అంటే ఇన్ని 10 years మళ్ళీ ఇంకొక పర్సన్ ని, ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏదైనా కూడా ఒక పర్సన్ తో ఉండేటప్పుడు సెపరేట్ గా ఉంటారు కదా మేడం. బట్ తను అవేమీ ఆలోచించలేదు. ఇంకా ఆ రోజు నుంచి 10 days లీవ్ లో ఉన్నారు. 10 days కంటిన్యూస్ గా తాగడం మార్నింగ్. తను మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు, నైట్ లేదు, ఎప్పుడు తను పడుకునే టైం వచ్చేసి 2-3 o'clock వరకు తాగి పడుకునేది. ఇంకా మధ్యాహ్నం 2-3కి మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కాదమ్మా, 10 days లీవ్ దొరికింది, ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? అది ఉండేది మేడం. ఓకే. అయినా కానీ మీకు ఏ రెస్పెక్ట్ ఇవ్వలేదు అతను? అంత ఫుల్ గా డ్రింక్ చేస్తూ, డ్రింక్ తాగడం వేరు, ఫుల్ గా ఎడిక్ట్ అయిపోయి డే అంతా ఉన్న 5-6 hours డ్రింక్ చేస్తూ ఉండడం అంటే వ్యసనపరుడు కింద, ఎడిక్టర్ కింద లెక్క ఒక రకంగా. మరి మీరు రిక్వెస్ట్ చేయడం కానీ మీ ఫస్ట్ మ్యారిటల్ లైఫ్ చెప్పాను మేడం నేను, అంటే ఇలా ఫస్ట్ నైట్ లో జరిగింది కానీ 10 రోజుల్లో డ్రింక్ చేస్తుంది కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. ఈవెన్ నేను ఒక చెప్పకూడదు, ట్రైన్ లో నేను జర్నీ చేస్తున్నప్పుడు మాకు ఫైబర్స్ వస్తే మొత్తం బట్టలన్నీ ఇప్పటికీ ట్రైన్ లో పడుకుంటే నేను బెడ్షీట్ కప్పి నైట్ అంతా తన దగ్గర కూర్చున్నాను.
వాళ్ళ ఫాదర్ వచ్చి మార్నింగ్ తను లేపు అంటే నేను ఆయన చూపించాను, ఆయన నన్ను ఇక్కడ చూపించాను అనమాట. ఆయన చేసిన పని ఇది మామ అనుకంటే ఇంకా ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సో ఇంట్లో అందరికి తెలిసే ఈ అబ్బాయి లగ్గోడని నాకు చెప్పకుండా కాదు వాళ్ళు కూడా నాన్న, దాచి ఒక్క నిమిషం. మీరు అనేది ఏంటంటే ట్రైన్లో మీరు ఎప్పుడో జర్నీ చేస్తున్నప్పుడు అతను ఫుల్గా తాగి న్యూడ్గా రెడీ అయిపోయాడా? తాగి పడున్నాడా? ఇంకా బట్టలు కూడా పడుకున్నారు లేకుండా మేడం, సరిగ్గా? వితౌట్ కాన్షియస్ పడుకున్నారు. బట్టలు కూడా సరిగ్గా లేకుండా పడుకుంటే మీరు కప్పారా అతన్ని? అవును మేడం. అది మేము చెప్పాను కదా, మనం తమిళనాడు నుంచి పూణేకి మళ్ళీ అదేలే. మేము జర్నీ చేసాం కదా, ఆ స్పాన్ ఆఫ్ టైం లో అనమాట. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎవరి బర్త్ లో వాళ్ళు పడుకున్నారు. ఉమ్. మా బర్త్ లో పడుకున్న టైంకి తను చేసిన పని ఇది మేడం. ఫస్ట్ అది మ్యారిటల్ అయిపోయింది 10 రిలేషన్ days అలాగే లో. అయింది, సెకండ్ది నీకు ఇట్లాగే కష్టాలతో స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత ఇది ఏమైందమ్మా? కూడా ఇది ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత తిని ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే డ్రింక్ చేయడం నాకేమీ అర్థం కాలేదు. ఎలాగ మళ్ళీ నేను స్టెప్ తీసుకోవాలి, సరేలే 10 days అయ్యింది కదా కొంచెం చూద్దాంలే మార్చుకుందాంలే అనుకున్నాను. ఇంకా తను ఇక్కడ ఉన్న 10 days ఇట్లానే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం సెక్చువల్ గా తను నాకు కలిసేటప్పుడు వీడియోస్ చూస్తారు మనం కదా, వీడియోస్ చూస్తూ ఆ అమ్మాయిని చూస్తూ నాకు చేయమనేవారు అనమాట. నన్ను నేను తనకి పర్సనల్ పార్ట్ అని నేను చెప్పలేను మేడం. అది చేస్తేనే గానీ తను సాటిస్ఫై అయ్యేవాడు కాదనమాట. ఇది అయిపోయింది మేడం కంప్లీట్ గా 3 months లో. నేను తన గురించి ఆఫ్టర్ 3 months మళ్ళీ మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ 3 months వచ్చాడు మళ్ళీ. ఈ లోపల నా ఢిల్లీలో నా ఉన్న లగేజ్ అన్ని నేను వెళ్ళి ఒక్కదాన్ని తెచ్చేసుకున్నాను, మళ్ళీ పూణే వచ్చేసాను. జాబ్ ట్రైల్స్ చేశాను మేడం. నేను ఫస్ట్ చెప్పాను మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. జాబ్ ట్రైల్స్ చేశాను కానీ నాకు ఎక్కడ జాబ్ దొరకలేదు మేడం పూణేలో. అప్పుడు 3 months తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అంటే జూన్ లో నుంచి మళ్ళీ సెప్టెంబర్ లో వచ్చాడు. మీరు పూణే ఎందుకు షిఫ్ట్ అయ్యారమ్మా? మీ హస్బెండ్ వాళ్ళు పూణేనా? వాళ్ళు తమిళనాడు అన్నారు. అంటే వాళ్ళు బార్న్ అండ్ డాటర్ అక్కడే మేడం, తమిళన్స్. బట్ అందరూ ఆర్మీ అవడం వల్ల ఫ్యామిలీ అంతా అక్కడ సెటిల్ అయిపోయారు. పూణేలో సెటిల్ అయ్యారా? మా మామగారు ఆర్మీ, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఆర్మీ, మా అత్తగారు వాళ్ళ అక్కడేమో ఆఫీసర్ అన్నమాట, ఆర్మీ ఆఫీసర్. సో దాని మీద ఏమంటే మేము ఇంకా అక్కడ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే అమ్మా, పూణేలో మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశారు. అత్తమామలతో కలిసి ఉండేవాళ్ళ లేకపోతే మీరు వేరే హౌస్ తీసుకొని ఉన్నారా? అందరూ కలిసి ఉండాలి. అత్తమామలతో మ్యారిటల్ రిలేషన్ లో అక్కడ జాయిన్ అయ్యో. మీ హస్బెండ్ ఆర్మీ కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఈ 3 months లో మీకు జాబ్ వచ్చిందా రాలేదా పూణేలో? జాబ్ రాలేదు మేడం నాకు. ఎప్పటిదాకా జాబ్ రాలేదు? రాలేదు. వీళ్ళు కూడా ఫుడ్ అది సరిగా ఏం పెట్టేవారు కాదు. బట్ నేను ఈ విషయాలన్నీ ఏం చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఈ మీ 3 అత్తమామలకి months ఆల్రెడీ నువ్వు కొంచెం కూడా ఇష్టం లేదు కాబట్టి ఏదో అబ్బాయి కోసం నిన్ను ఒప్పుకున్నారు. సో ఇప్పుడు అబ్బాయే లేడు కాబట్టి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా నిన్ను ట్రీట్ చేయలేదు. మీ పిల్లల్ని పిల్లల్ని అప్పుడే కాలేదు మేడం, మమ్మీ దగ్గర ఉంచాను. మమ్మీ ఏమన్నారంటే ఒక 1 year అక్కడ ఉండి నువ్వు చూడు అసలు ఎలా ఉందో, మీ అందరూ కమ్యూనికేషన్ బాగున్నాక పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్తే సరే అన్నాను. ఇంకా మధ్యలో వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం ఇష్టలేక వాళ్ళని అక్కడ ఉంచేదాన్ని. సో ఈ 3 months మేము దూరంగా ఉన్నప్పుడు తను మాట్లాడిన మాటలైతే అసలు భయంకరంగా అన్నమాట. అంటే ఏం మాట్లాడేవాడు? అన్నెసెసరీగా తిట్టేవాడు మేడం, ఏ రీజన్ లేకుండా డ్రింక్ చేసి చాలా అబ్యూజ్ చేసేవారు అనమాట. అసలు నువ్వు ఇక్కడ ఏమి, ఒక నిమిషం అమ్మా, ఇక్కడ మీరు ఎటువంటి అబ్బాయిని ఏ రకంగానూ కష్టపెట్టలేదు. ఆల్రెడీ పిల్లల్ని కూడా తీసుకురాలా, పోనీ పిల్లల్ని తీసుకొచ్చారు అప్పుడే తీసుకొచ్చేసిందని ఏదైనా గొడవ పడడానికి. ఉన్నంతలో నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, చెప్పినట్టు అత్తమామల దగ్గర జాయిన్ అయ్యావు వెళ్ళి మ్యారిటల్ రిలేషన్లో. ఇందులో నిన్ను తిట్టడానికి ఆయనకు దొరికే రీజన్స్ ఏంటి? ఏ ఎలిగేషన్స్ మీద తిడతాడు? ఏమీ లేదు మేడం, తను డ్రింక్ చేసిన తర్వాత తను ఏదో ఒకటి అనాలి అంతే. అంటే ఏ పాయింట్స్ అంటాడు? మిమ్మల్ని పాయింట్ అవుట్ చేయడానికి ఏమీ లేదు, ఏం చేస్తున్నావు అని అడిగేవారు మేడం స్టార్టింగ్ లో. ఏం లేదు ఇలాగా తిన్నాను కూర్చున్నాను ఏదో చెప్పేదాన్ని. ఇంకా డాక్యుమెంట్స్ మావి ఇంకా అవ్వలేదు మేడం, అది టైం పడుతుంది. ఒక ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ చేంజ్ చేయాలంటే అది గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ ఉంటది. నాది ఆధార్ కార్డు పాన్ కార్డ్ 2 రిజెక్షన్ అయింది, ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి. దానికి నేను ఒక లెటర్ రాసి పంపించాలంట. ఆ విషయం నాకు తెలియక మళ్ళీ నేను కాల్ చేసి చెప్తే వాళ్ళు అది చేయడానికి నాకు 4-5 months పట్టింది మేడం, 6-7 months పట్టింది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవడానికి నాకు. సో ఇది ఒక్కటే రీజన్ గా పెట్టుకొని ప్రతి రోజు ఏదో ఒకటి అనేవారు అనమాట. ఇంకా అబ్యూజ్ మేడం, అన్నెసెసరీ అబ్యూజ్ అనమాట. అది ఎందుకో కూడా రీజన్ ఏంటో కూడా తెలిసేది కాదు. వాళ్ళ పేరెంట్స్ చెప్తే
సరేలే వాడు ఫోన్ ఎక్కువ పికప్ చేయొద్దు పక్కన పెట్టి. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. వాళ్ళ అమ్మగారు ఒక్కరికి తెలుగు వచ్చు, వాళ్ళ నాన్నకి హిందీ రాదు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎవరితోని కమ్యూనికేట్ చేసేదాన్ని కాదు. ఓన్లీ ఆఫీస్ టు రూమ్ నుంచి ఆఫీస్. ఇంకా ఫ్రెండ్స్ కి వాళ్ళకి కుక్ చేసేదాన్ని. అవన్నీ నా స్ట్రగల్స్. బట్ నేను ఎవరితో కమ్యూనికేట్ చేస్తాను కదా, సో నాకు హిందీ అంతగా రాదు. ఇప్పుడు నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఈ 3 months తర్వాత మళ్ళీ తను వచ్చిన తర్వాత ఫస్ట్ డే తను ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత తను చికెన్ బిర్యానీ అన్నారు, నేను ప్రిపేర్ చేసి పెట్టాను. తినేసి ఇంకా అప్పుడు కూడా డ్రింక్ చేశారు. ఫస్ట్ డే తను వచ్చిన రోజు ఆఫ్టర్ 3 months వచ్చిన తర్వాత కూడా డ్రింక్ చేశారు. డ్రింక్ చేసి అప్పుడు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద కేకలు వేస్తారు. ఎవరు ఎక్కడ లేరు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు. మీరిద్దరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారమ్మా? అతనికి తెలుగు వచ్చా? ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్ లో. తనకి తెలుగు వచ్చు. వాళ్ళ అమ్మమ్మ ఉండేటప్పుడు వరకును వాళ్ళు తెలుగులో మాట్లాడేవారు. 18 years కి తన పోస్టింగ్ వచ్చి 2 months అంటే ఆ రోజే 2-3 days తర్వాత ఆమె చనిపోయారంట. సో అప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా తెలుగు అసలు మాట్లాడడం మానేశారు. అప్పుడు 18 నుంచి ఇప్పుడు మా హస్బెండ్ కి 36 years మేడం. చాలా లాంగ్ గ్యాప్ కాబట్టి తను తనకి ఏమో మరి నేనేమో తెలుగులో ఎవరితోనో తను తెలుసుకోవడం గురించి నాకు రాదని చెప్పుండొచ్చు. తెలుగు అండర్స్టాండ్ చేసుకుంటాడేమో గానీ పెద్దగా మాట్లాడడం మీ ముందు అయితే. నెక్స్ట్ నువ్వు తెలుగులో ఏం మాట్లాడతావో కనిపెట్టడానికి కూడా ఆయన తెలియదని చెప్పుండొచ్చు. చెప్పుండొచ్చు. ఇంగ్లీష్ లో ఇద్దరు కమ్యూనికేషన్ ఉంటుంది. తెలుగు వచ్చు అనే విషయం. అలాగే మాట్లాడతారు మేడం. తను అంత కాదు బట్ మాట్లాడతారు. ఓకే. తర్వాత ఏమైంది? వచ్చినాక సో ఆ రోజు ఫస్ట్ డే వచ్చినప్పుడు తను చాలా సెక్షువల్ గా చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు అనమాట. బ్యాడ్ గా బిహేవ్ చేస్తే నేను నైట్ చాలా ఏడ్చి నేను చెప్పాను, ఇన్ని 3 months తర్వాత వచ్చి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. సో మీ పేరెంట్స్ ఏం నేర్పించారు? నువ్వు ఒక భరతమాతకి సేవ చేస్తున్నావు, ఒక ఇండియన్ ఆర్మీ అయ్యింది, నువ్వు ఒక భూమాతకి నువ్వు అసలు వాల్యూ ఇవ్వనప్పుడు ఒక లేడీకి నువ్వు ఏమి రిసీవ్ చేసుకుంటావు? అసలు నువ్వు ఆర్మీనేనా అని అడిగినందుకు నా గుండెల మీద కూర్చొని చంపలు వాయించాను మేడం. ఒక 5 to 6 వాయించుంటానేమో చాలా గట్టిగా. ఇంకా నేను ఆ నైట్ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. నేను ఒక్కటే చెప్పాను, ఇంకొకటి కొడితే నేను చచ్చిపోతాను, నాకు ఊపిరి ఆడట్లేదు, లేకపోమని చెప్పాను. ఇంక నేనేం మాట్లాడలేదు తనతో. వెంటనే ఒక 2 minutes మళ్ళీ హక్ చేసుకున్నారు, మళ్ళీ పక్కకు తోస్తారు. అయిపోయింది. మార్నింగ్ లేచినప్పటికీ నాకు మొత్తం ఈ చెవు గాని ఈ చంప అన్ని సెల్లులు వచ్చాయి. వాళ్ళ మదర్ చూపించిన వెంటనే షాక్ అయిపోయింది. ఇది నేను మిర్రర్ లో కూడా చూసుకోలేదు. ఆమెకి ఫస్ట్ చూపించాను ఇట్లా చేసాడు అంటే. ఆమె అన్నారు, మీ మామ కూడా ఇట్లానే చేసేవారు, అబ్బాయిలకి అనుగుణంగా మనం సర్దుకుపోవాలి. బట్ నేను చెప్పాను, నేను బిఫోర్ కూడా నా పాస్ట్ లో ఇంత వర్స్ట్ గా తను నాకు లైఫ్ లో లేదు. ఈ 10 years లోనే నాకు ఇది ఏమి తెలియదు కూడా. మా ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు తను కొంచెం సర్దుకుని ఉండాలి, అంతేగాని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అంటే, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని అన్నారు. దీని గురించి మాట్లాడలేదు మేడం వాళ్ళ పేరెంట్స్. ఈ అబ్బాయిని అడగలేదా? ఎరా వచ్చి 3 నెలల తర్వాత వచ్చి ఆ పిల్లని ఇట్లా కొడతావా? ఫస్ట్ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది నీ సైకో బిహేవియర్ వల్ల, మరి ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఏంటని? అప్పటికి 2 days ముందు నాకు జాబ్ దొరికింది మేడం. అందుకని నన్ను నైట్ షిఫ్ట్ అనమాట. నేనేమో నేను వచ్చాను కదా నువ్వు వెళ్ళొద్దంటే, ఈవెన్ నేను కూడా అనుకున్నాను వెళ్ళకూడదని. వాళ్ళ పేరెంట్స్ అన్నారు, వచ్చింది కదా ఎందుకు వదులుకోవడం వెళ్ళమన్నారు. సో మరి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడారేమో నాకు తెలీదు. నేను ఆఫీస్ లో ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు, సారీ నేను ఇంకెప్పుడు అలా చేయను అట్లా ఇట్లా అని. అక్కడ జరిగిన 1 week తర్వాత మళ్ళీ వితౌట్ రీజన్ రూమ్ లోని తను కూర్చొని నేను వస్తాను అని అన్నారు. అంటే నా బెడ్రూమ్ లోని హాల్లోకి వచ్చాను అనమాట. తను చెప్పినా కూడా ఇంకా రావట్లేదు, ఏం చేస్తున్నారు అని చెప్పి, కిచెన్ లో ఏం చేస్తున్నారు అని చెప్పి సౌండ్స్ వస్తుంటే బయటకు వచ్చానండి. వెరీ బ్యాడ్లీ హీటెడ్ మ్యామ్. ఎలా కొట్టారంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళ నాన్నగారిని కూడా పుష్ చేసేసి ఎంత ఆపినా కూడా ఆగలేదు. తన మెంటాలిటీ ఏంటంటే బాగా కొట్టిన తర్వాత సెక్షువల్ గా పార్టిసిపేట్ చేయాలన్న ఒక మైండ్ సెట్ అనమాట వాళ్ళు. అలా అయినా కూడా ఏడుస్తూ నేను చేసినా కూడా ఈ విల్ యాక్సెప్ట్ అలా ఉండేవారు. సో ఇదే టైంలోని ఈ 15 days లోని నేను మా రిలేటివ్స్ ఒక బర్త్డే పార్టీ వల్ల, ఫ్యామిలీ పార్టీ వల్ల మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళున్నాం. ఇక్కడ తను డ్రింక్ చేస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, గ్రాండ్ మదర్ ఫాదర్ అందరూ ఉన్నారు, నువ్వు కావాలంటే ఎక్కడైనా పోయి తాగంటే. ఇంకా నాకు కొత్తగా మ్యారేజ్ అయింది, తను ఒక్కరిని ఎందుకు విడిచిపెట్టాలని నేను వేరే సపరేట్ గా వచ్చి మళ్ళీ మేము కూర్చొని డ్రింక్ చేసేటాను. బయట ఫస్ట్ టైం మేము వచ్చాము, డ్రింక్ చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన టైంలోనే ఒక అమ్మాయి ఒక లేడీ కాల్ చేస్తున్నారు తనకి కంటిన్యూస్ గా అనమాట. సో తను ATM కి అమౌంట్ తీసుకోవడానికి కార్ నుంచి దిగినప్పుడు నేను ఆ ఫోన్ పికప్ చేసి నేను అడిగాను, ఎవరు మీరు అని చెప్పేసి. అంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే నేను వాళ్ళ వైఫ్ ని అని చెప్పాను. మీ పేరేంటే రజియా బేగం.
ముస్లిం, బెంగాలీ అమ్మాయి. సో నాకు షాక్ అయ్యాను అనమాట. ఏంటి ఇదంతా ఏం జరుగుతుందని ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే అక్కడ బర్త్డే ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంటే ఏంటి నువ్వు ఇవన్నీ చేస్తావు అని చెప్పి నా మీద సీరియస్ అయ్యారు. తర్వాత నేను మళ్ళీ మా మావయ్యని అడిగాను ఏంటి ఈ అమ్మాయి ఎట్లా చేసిందంటే మా మావయ్య ఫోన్ తీసుకొని ఆ అమ్మాయిని శుభ్రంగా పెట్టేసి ఫోన్ కట్ చేస్తారు. బట్ నాకు ఇది మైండ్ నుంచి మాత్రం పోలేదు మేడం. మా హస్బెండ్ చెప్తారు ఏమీ లేదు ఏమీ లేదు, మా అత్త మామ అడిగితే ఇవేం లేదు, అది డబ్బు గురించి అట్లా చేస్తుంది అని చెప్తున్నాను. సరే నేను ఊరుకున్నాను. ఆ నంబర్ నేను గ్యాదర్ చేసి నా ఫోన్ నుంచి కాకుండా నా ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ ఇంక వెళ్ళిపోయారు, పోస్టింగ్ అయ్యి టైం అయిపోయింది 15 days వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్ కొలీగ్ నా జాబ్ కూడా పోయింది మ్యామ్. ఎందుకంటే ఇట్లా ఏడ్చుకొని ఆఫీస్కి వెళ్ళను, ఈ మొహం మీద ఘాట్లు, కన్ను దగ్గర ఘాట్లు ఇవన్నీ చూసి వాళ్ళేమో పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో 15-20 days చేశాను. దాని తగ్గ అమౌంట్ ఇచ్చేసి నన్ను ఇంకా ఎందుకోమని చెప్పారు. నేను చేయలేకపోయాను అనమాట. ఇంకా దీని మీద ఫోకస్ చేశాను. ఈ అమ్మాయి నంబర్ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ అదే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అప్పుడు వచ్చిరాని హిందీలో మాట్లాడితే ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటే నిజంగా వీళ్ళిద్దరు మధ్య రిలేషన్ ఉండాలని అనిపించింది. తను ఏం చేస్తాడో, తనకి ఏం నచ్చుతుందో, ఎలాంటి ఫుడ్ తినలో ఇష్టం ఉందో ప్రతిదీ మేడం, ప్రతిదీ తను చెప్పింది. ఎలాగా తను సెక్స్ చేస్తాడు, ఫిజికల్ గా వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు, కింద తాగేదంట, అబ్బాయి కూడా తాగేవాడంట, తనకు నచ్చిన ఫుడ్ అన్ని చెప్పింది. నేను చాలా బాధపడ్డాను. ఇంకా నాకు ఇంకెక్కడో చిన్న అనుమానం ఉంది. ఒక్క ఫోటో పంపిస్తే కనుక ఖచ్చితంగా నేను డిలీట్ చేస్తానంటే నా ఫోటో పంపించమంటే నేను నెట్ లో ఎవరో ఇంకొక ఫోటో పంపించి ఇది నేనే అని చెప్తే ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో పంపించింది. అది ఓన్లీ కొంచెం పక్క నుంచి ఉన్నారు, ఒక పార్క్ లాగా అన్నమాట. పక్క ఫోటో పంపించింది నాకు. సరే, ఇంతకీ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా, ఓన్లీ ఫిజికల్ రిలేషన్? అమ్మాయి చెప్పడం ఏంటంటే మ్యారేజ్ అయ్యింది, నన్ను ఒక టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయి ముస్లిం అమ్మాయి టెంపుల్ లో పెళ్లి చేసుకున్నారా? టెంపుల్ లో అనమాట. 40 years మా హస్బెండ్ కన్నా చాలా పెద్ద అమ్మాయి. వాయిస్ కూడా అట్లనే ఉంటది. అండ్ అమ్మాయి చెప్పింది ఏంటంటే నేను ఒక టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి అంది. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కూడా వచ్చాను, 1 week నేను ఉన్నాను కూడా, వాళ్ళ అమ్మ డోర్ వేసేది అని చెప్పింది. ఇది మాత్రం నాకు తెలియదు మేడం, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మీరు అడిగారా మీ అత్తమ్మ వాళ్ళని, మీ ఇంటికి వచ్చిందంట కదా ముస్లిం అమ్మాయి? మా అత్తగారికి నేను చూపించాను ఈ ఫోటో. నేను ఎంత కమ్యూనికేట్ చేయలేదు మేడం. జస్ట్ నేను ఆమె ఫోటో చూపించగానే ఆవిడేమో షివరింగ్ అయిపోయి ఇవన్నీ నాకు చూపించొద్దు, నాకు తెలియదు, నువ్వు నాకు అవన్నీ చూపించొద్దు అని పక్కకి వెళ్తారు. ఇంక మాట్లాడలేదు. సో నేను రూమ్ లోనే ఉన్నాను, ఏడుస్తున్నాను ఎందుకు ఇట్లా అయ్యింది అని చెప్పి. మా హస్బెండ్ కూడా ఫోటో పంపించి నువ్వు ఎంతో హ్యాపీగా ఉండు, నన్ను వదిలే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజాన్ని ఏమి అబద్ధం ఏమి చెప్పకుండా మ్యారేజ్ చేస్తున్నాను, బట్ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే నేను నాతో ఏం మాట్లాడలేదు. వాళ్ళ నాన్నగారు ఈ లోపల లంచ్ కి వచ్చారనమాట, ఆఫీస్ నుంచి వచ్చి అడిగారు ఏంటమ్మా ఏమైందంటే ఫోటో నేను డోర్ నుంచి చూపించాను. ఆయన చూసి ఈ అమ్మాయి మాకు తెలుసు, మ్యారేజ్ చేసుకుంటానంటే మేము వద్దు అని అన్నాము, కానీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు అని అన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా హస్బెండ్ నేను అడిగితే హీ జస్ట్ టోల్డ్ మీ ఏంటంటే మా ఇద్దరి మధ్య ఏం లేదు, నేను బయట నార్మల్ గా ఉంటే ఫోటో తీసుకున్నాను. అయితే నేను చెప్పాను నువ్వేమైనా సెలబ్రిటీవా, లేకపోతే నువ్వేమైనా ఒక ఆర్మీ డ్రెస్ లో ఉన్నావా నీతో ఫోటో దిగడానికి, నువ్వు ఒక సివిల్ డ్రెస్ లో ఉన్నావు, ఎవరో ముఖమొహం తెలియని అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఫోటో ఎందుకు తీసుకుంటది? షీఈ్ నాట్ అ గర్ల్, షీఈ్ అ ఉమెన్ అండ్ షీఈ్ ఓల్డ్ లేడీ. చాలా చూడడానికి కూడా చాలా వర్స్ట్ గా ఉంది మ్యామ్. ఏదైనా కూడా నేను అన్ని ఇంకేం చేశాను, నా ఫోన్ లో ఈ ఫొటోస్ సేవ్ ఉన్నాయి. ఇంకా దివాళీకి మా ఇంటికి వెళ్ళాలని చెప్పి నా మొబైల్ ఏమో చెయ్యి అరికిందని చెప్పి హాట్ వాటర్ లో పడేశాను మా మావయ్య. నా పాకెట్ చెప్పేసి మా మావయ్య గారు మా మావయ్య గారు పడేస్తే ఇంత ప్రాసెస్ లో ఒక నిమిషం అమ్మా, ఇంత ప్రాసెస్ లో మీ హస్బెండ్ గానీ మీరు గానీ మీ హస్బెండ్ ఆర్మీ నుంచి లీవ్ లో వచ్చినప్పుడు మీ ఇంటికి వెళ్ళారా, మీ పుట్టింటికి? అల్లుడిని తీసుకొని వెళ్తారు కదా, అలా వెళ్ళి ఏమన్నా జరిగినాయి అట్లాంటివి? దివాళీకి వచ్చారు మేడం, ఎందుకంటే తనకి టైం లేదు కదా, ఆప్షన్ లేదు. సో దివాళీకి వచ్చి నేను మమ్మీ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చారు, అక్కడ కూడా తాగారు, 1 week ఉన్నారు, అక్కడ కూడా కొట్టారు విపరీతంగా. మా పెద్దోళ్ళందరూ వచ్చి అడిగారు ఎందుకు కొట్టారు అంటే టీవీ ఛానల్ మార్చానని కొట్టారు. మార్చలేదని, సారీ, టీవీ ఛానల్ తను చెప్పింది పెట్టలేదని చాలా విపరీతం కొట్టారు. మా డాడీ మేడం చాలా అప్సెట్ లో ఉన్నారు. యాక్చువల్లీ మా డాడీకి అసలు ఏం తెలీదు. ఆయన తెలిసింది నా పేరు ఒక్కటే, నేను ఒక్కదాన్నే. నా పిల్లల్ని కూడా నా కూతుర్ని నా పేరు పెట్టి పిలుస్తారు. మా డాడీకి నేనంటే అంత ప్రాణం అనమాట. ఆయన చెప్తున్నారు కొట్టొద్దు, నా కూతుర్ని కొట్టొద్దు అని. ఆయన తెలిసింది ఇది ఒక్కటే, నాకు ఏమైనా హర్ట్ అయితే ఆయన చూడలేదు. అలాంటి మనిషి కూడా నోట్ నుంచి బ్లడ్ వస్తున్నా కూడా తను ఆపకుండా విపరీతంగా కొడుతూ ఉంటే ఆఫ్టర్ కొట్టిన ఒక 10 minutes తర్వాత వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే నువ్వు అక్కడ నుంచి ఇమీడియట్ గా హోటల్ ఎక్కడికైనా వెళ్తావు,
బట్ మా ఇంటికి వచ్చి ఫస్ట్ టైం ఇలా వచ్చారు, ఇది రెస్పెక్ట్ కాదు అని చెప్పి నేను మళ్ళీ తను వెళ్ళిపోతున్న సరే అమ్మా, ఈ అబ్బాయిని ఫోన్ తీసుకొచ్చి పడేసిన ఇంట్లో తర్వాత పెట్టాను. ఏమైంది? నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్‌లన్నీ అదే నా ఫోన్‌లో ఫోన్ ఉన్నాయి. అది మీ పెట్టిన తర్వాత మామగారు ఇంకా హాట్ ఫోన్ వాటర్‌లో పోయింది. పడేశారు. ఫోన్ పోయింది మేడం. అది మా హస్బెండ్ ఇచ్చిన ఫోన్ అన్నమాట. ఇంకా మా హస్బెండ్ నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు ఇంకొక సాకు అన్నమాట. రోజు తిట్టుకునేదే నువ్వు జాబ్ రాదు, నువ్వు అన్లక్కీ పర్సన్, నువ్వు వేస్ట్, నీకేం చదువు ఉన్నది, నీకు జాబ్ రావడానికి అది ఇదని ఏదో లాగా అడ్జస్ట్ చేసి తిట్టేవారు అనమాట. సో ఈ ఫోన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడికి ఇంకో 3 days లో నేను మమ్మీ ఇంటికి వెళ్తాను, అందుకే అట్లా చేసే ఉంటారు. సరే వాళ్ళ ఫాదర్ ఇలా చేస్తారని నేను చెప్పాను, తను నమ్మలేదు. బట్ వాళ్ళ ఫాదర్ మళ్ళీ చెప్పారు, నా చేతి నుంచి జారిపోయింది, వాటర్ వేసినప్పుడు పడిపోయిందిరా అని. సరే ఇంతకీ సో ఫైనల్‌గా ఇంటికి ఏమైంది వచ్చినాక చెప్పండమ్మా? ఇంత మేడం జరుగుతుంది, ఇన్ని దెబ్బలు కొడుతున్నాడు, గుండెల మీద కూర్చొని బాదుతున్నాడు, చెంపలు పగలగొడుతున్నాడు, నువ్వేమో గట్టిగా 10 రోజులు కూడా జాబ్ చేయలేకపోయావు, నరకం చూపిస్తున్నారు, ఇంతవరకు పిల్లల్ని ఎంటర్టైన్ చేయలేదు, అత్తమామలు కూడా సరిగ్గా లేరు, మళ్ళీ ఇందులో ఇంకొక ట్విస్ట్, ఇంకొక ఆవిడ, ఒక ముస్లిం ఆవిడ, ఈయనకంటే కాస్త పెద్ద ఆవిడ ఏజ్లో ఉన్న ఆవిడకి ఈయనకి అక్రమ సంబంధం ఉంది, మీ దగ్గర అది ఎవిడెన్స్లు కూడా దొరికినాయి. ఇన్ని జరుగుతున్నా ఫైనల్‌గా మీరే డెసిషన్ తీసుకున్నారు? నేనేం తీసుకోలేకపోయాను మేడం. ఎందుకంటే మమ్మీ చాలా కష్టపడి సెకండ్ మ్యారేజ్ మళ్ళీ ఒక 4 lakhs ఇన్వెస్ట్ చేసి మ్యారేజ్ చేశారు. ఇప్పుడు నేను ఏ స్టెప్ తీసుకున్నా మళ్ళీ ఫస్ట్ దానికే నేను చాలా మాటలు పడ్డాను మేడం. మొగోడు వదిలేసింది, ఇది ఎవరితోనో వెళ్ళిపోతుందిలే, తెలుసు కదా బయట ఫ్యామిలీ గానీ, రిలేటివ్స్ గానీ, సొసైటీ గానీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో. సో నేను ఏదైనా సరే నేను స్ట్రాంగ్ గా నిలబడతాము. తప్పులు అనేవి నా లైఫ్ లో కూడా ఒక పాస్ జరిగింది. సో రెండోది కూడా సరేలే చూద్దాం అమ్మా, అని 2019 జూన్ నుంచి ఇప్పటికి 4-5 years అవుతుందమ్మా, మీరు ఇంకా అలాగే అతనితో కలిసే ఉన్నారా? ఇప్పుడు తను చాలా చేంజ్ అయ్యారు మేడం. కొట్టడం కంప్లీట్ గా మానేశారు. ఎందుకంటే ఇంకా చాలా ఉంది మేడం. ఇది 1 hour కాదు కదా, 5 hours కూర్చున్నా చెప్పలేను. బట్ కాదమ్మా, మీరు సింపుల్ విషయాలు చెప్పాలి, మెయిన్ విషయాలు చెప్పాలమ్మా, రెగ్యులర్ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చాలా కష్టాలు పడ్డావు, అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఆయన భరిస్తూ వచ్చారు, ఆయన మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన కొట్టడం అయితే ఆపాడండి అని. మరి డ్రింక్ కూడా ఆపేశాడా? డ్రింక్ ఆపలేదు మేడం. ఇప్పుడు 2020లో తనకి బాంబ్ బ్లాస్ట్ అయ్యి కాలిపోయింది మేడం మా హస్బెండ్ కి. అప్పటి నుంచి మారాడా? 9 months లో. సో ఆఫ్టర్ 1 month తర్వాత కమ్యూనికేట్ చేసుకున్నాము కొంచెం వేరే సార్ నంబర్ నుంచి. సో అప్పుడు ఏం చెప్పారంటే నేను ఇలా కొట్టడం చేయడం, బెంగళూరులో జాబ్ చేసేదాన్ని. తర్వాత నేను ఇంకా దివాళీ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకున్నాను 4 months. అక్కడ వచ్చి కూడా సేమ్ ఇదే చేశారు. ఆ రోజు మాత్రం నేను చాలా ఏడ్చాను మేడం, ఎందుకు నా లైఫ్ ఇట్లా చేస్తున్నాను అని. సో ఆ టైం తర్వాత తనకి జరిగింది ఇన్సిడెంట్. March 28th అయింది మేడం కి. ఓకే, తిప్పి కొడితే మీకు ఈ సినిమా కష్టాలన్నీ మీకు ఒక 9 months పట్టినాయి. ఎందుకంటే 2019 జూన్ లో పెళ్లి చేసుకున్నారు, 2020 మార్చిలో ఆయనకి ఈ బాంబ్ బ్లాస్ట్ లో కాలిపోయింది. ఈ 9 months మీరు పడిన కష్టాలకి ఆయనకు ఒక పనిష్మెంట్ పడిందని మీ ఫీలింగ్? అది అందరూ చెప్పిన మాట, నేను అనుకున్నాను. బట్ ఆ తర్వాత నుంచి అయితే మారాడా? ఆ తర్వాత నుంచి మారాడా? లేదు మేడం, దాని తర్వాత కూడా సేమ్ డ్రింక్ చేసేది, కొట్టేది మాత్రం లేదు. బట్ డ్రింక్ అంటే మరి ఇంకా ఎవరిస్తారు అతనికి డ్రింక్ తీసుకొచ్చి? ఎవరిస్తారు? ఇంకా ఆర్మీలో వెళ్ళడు, వచ్చేది పెన్షన్, జాబ్ ఉండదు, ఎవరిస్తున్నారు ఇవన్నీ తీసుకొచ్చి? తను ఆర్మీలో వర్క్ చేశారు మ్యామ్. 2022 వరకు వర్క్ చేశారు. రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్ ఉంటది, ఆర్మీకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, ఇంకా కంటిన్యూ చేయొచ్చు. బట్ తను రిటైర్మెంట్ తీసుకున్నారు రీసెంట్ గాను. అప్పటి వరకు జాబ్ చేసేవారు. ఈవెన్ మేమిద్దరం సపరేట్ గా వచ్చాం, పూణే పోస్టింగ్ వచ్చింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. సో మీ ఇద్దరం కలిసి ఉంటే కొంచెం కమ్యూనికేషన్ పెరుగుతుంది, మార్చుకోవచ్చు, ఇంకా దగ్గర ఉన్నాను కదా అనుకున్నాను. బట్ రోజు ఇదే పని, రోజు తాగేది, రోజు అదే ఎవరు తెచ్చిస్తారు అంటున్నారు? అవన్నీ ఎవరు తెచ్చిస్తున్నారు అతనికి? తనే తెచ్చుకుంటాం మేడం. వాళ్ళు కార్డ్స్ ఉంటాయి మేడం, ఆర్మీ వాళ్ళకి డ్రింక్ కార్డ్స్ ఉంటాయి, వాళ్ళు తెచ్చుకుంటారు. అది అయిపోతే బయట కొనుక్కొని తెచ్చుకుంటారు. వాళ్ళకి 4-5 బాటిల్స్ వస్తాయి. ఇప్పుడు కూడా మీరు మీ అత్తమామలతో కలిసి ఉంటున్నారా? లేదు మేడం, ఇప్పుడు మేము సపరేట్ గా వచ్చాము. అలాగే వాళ్ళతో గొడవలు ఎప్పుడు. మీ పిల్లలు కూడా తీసుకొచ్చేసారమ్మా మీరు? తెచ్చాను మేడం. ఎప్పుడు తీసుకొచ్చారు పిల్లలు? పెద్ద పొరపాటు కిందటి ఇయర్ లో తీసుకొచ్చాను. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు స్టేట్ సిలబస్ వచ్చేసి CBSE వచ్చింది, ఆర్మీ చదువుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే పిల్లల్ని కూడా ఇప్పుడు తనకి ఒక మంచి టార్గెట్ కావాలన్నమాట, ఒక తిట్టడానికైనా, తాకలేయడానికైనా, దేనికైనా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే తాగి వీళ్ళు నా పిల్లలు కాదు, నేను అడాప్ట్ చేసుకున్నాను, బయట వాళ్ళకి అనమాట చూపించడానికి, షో ఆఫ్ చేయడానికి.
అంటే నేను ఇంత మంచోడిని అని. ఉమ్. అది పిల్లలు ఎంత హర్ట్ అవుతారు మేడం. ప్రతి పని పిల్లలు చేసుకుంటారు. నాకు తనకి ఏం కావాలన్నా అంటే ఇంట్లో చిన్న చిన్న సర్వీస్ కూడా తను. పిల్లలకేమో బాత్రూమ్ క్లీన్ చేయమంటాడు, ప్లేట్స్ క్లీన్ చేయమని చెప్తాడు, బట్టలు వాష్ చేసుకోండి, బట్టలు మిషన్ ఉంది అది డ్రై చేసుకోండి, కాదమ్మా, మీరే మీరు చెప్పే ఆరబెట్టుకోండి. క్రూయాలిటీ అంతా ఒక 10 ఫ్యామిలీలకి సరిపడా క్రూయాలిటీ మీరు చెప్తున్నారు. స్టిల్ అయినా కానీ ఆయనతో అడ్జస్ట్ అయి ఉంటున్నారు. మాకు కాల్ చేయడానికి మేడం కారణం ఏంటి? అంటే మీకు మీ మ్యామ్ డౌట్స్ దాని ఏంటి? మీరు గురించే ఏం మేడం. తెలుసుకుందాం ఇప్పుడు అనుకుంటున్నారు? నేను ఇంకా బేర్ చేయలేకపోతున్నాను మ్యామ్. ఓకే. ఎందుకంటే పిల్లలు కూడా నా ప్రేమ కూడా దూరం అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే అబ్బాయి చేస్తున్న పనులు అలా ఉన్నాయి. ఫినాన్షియల్ గా వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇప్పుడు feeling పిల్లల ఏజ్ ఏంటంటే ఎంత అమ్మా? అమౌంట్ అది ఇప్పుడు పిల్లల ఏజ్ బాబు ఎంత? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యామ్. 16 ఇయర్స్ బాబుకి, ఆ. పాపకి 13 ఇయర్స్. వాళ్ళు బాబు అయితే ఏమంటున్నారు? కొంచెం ఇప్పుడు ఈ ఆలోచిస్తాడు. కష్టాలు నువ్వంటే ఒక 4 ఇయర్స్ పడ్డావు, వాళ్ళని కూడా ఒక లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు, అప్పటి నుంచి వాళ్ళకి కష్టాలు షేర్ అయినాయి. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఫైనల్ గా? వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఉందాము, వెళ్ళిపోదామమ్మా, వైజాగ్ ఉన్నదాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం, మాకు అసలు ఇష్టం లేదు, మేము లైఫ్ లో అన్ని చూసేసాము, ఇంక చూడడానికి ఏం లేదు. వాళ్ళ లైఫ్ లో చాలా సాక్రిఫైస్ అయ్యింది కదా మేడం. అవును, అవును. పేరెంట్స్ లేకుండానా, పెళ్లి అయిన తర్వాత ఈ అబ్బాయి అక్కడికి వచ్చి కూడా మెంటల్ గా బిహేవ్ ఇక్కడ ఉండి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఫుడ్ పుచ్చేసి సరిపోతుందా మేడం? ఫీజు కట్టేసి బట్టలు కొనేస్తే సరిపోతుందా? పిల్లలకి సరే అమ్మా, మీకు ఏం కావాలో కావాల్సింది చెప్పండి అమ్మా. తీసుకొని చెప్తారు. మ్యామ్ ఇదే మేడం, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు. నాకైతే వెళ్ళిపోయి ఇంకా సపరేట్ గా పిల్లల్ని చూసుకొని నేను లైఫ్ ఏదైనా లీడ్ చేసుకుందామని అనుకుంటున్నాను. 5 ఇయర్స్ నుంచి నేను జాబ్ చేయకపోవడం వల్ల నాలో చాలా స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు జాబ్స్ చాలా కాంపిటీషన్ ఉంది, నేను చేయగలనా లేదా అది నా భయం మేడం. ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కి ఓన్ హౌస్ ఉంది. ఆ హౌస్ కూడా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇవ్వనంటున్నారు. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఆ ఇల్లు అది అమ్మొద్దు, వేరే ఏదైనా తర్వాత చూద్దాం అంటే ఇప్పుడు వాళ్ళ ఇల్లు అమ్మేస్తామని అంటారో తెలియదు. ఒకసారి అంటే మేము ఇల్లు ఇవ్వమంటారు. సరే అమ్మా, మీకు లీగల్ ఆ గా ఉన్న ఇల్లు మీకు లీగల్ గా ఉన్న ఆప్షన్స్ ఏంటో చెప్తాను, ఒకసారి వినండి. యాక్చువల్ గా కాసేపు సైలెంట్ ఉండండి అమ్మా, ఒకసారి మీ స్టోరీ ఏంటో మళ్ళీ అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. మీకు ఆల్రెడీ చిన్నప్పుడే మైనర్ గా ఉన్నప్పుడు 2017, అదే 17 ఇయర్స్ ఉన్నప్పుడే మీకు మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు. ఫస్ట్ మ్యారేజే మీరు గట్టిగా నిలబెట్టుకొని ఉంటే బాగుండేది. అక్కడ ఒక 6-7 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ ఉన్నాక అతనితో కష్టాలు పడలేక మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు 6 lakhsకి. 6 lakhs పర్మనెంట్ ఎలిమినీగా ఇచ్చేశాడు అంటే ఆ రోజుకి ఆ ప్రాబ్లమ్స్ నీకు చాలా ఎక్కువ, ఆ ప్రాబ్లమ్స్ వదిలిచ్చేసుకోవడం బెటర్ అనుకున్నావు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక ఫస్ట్ మ్యారేజ్ వాల్యూ తెలిసింది. ఇది సగం మంది చేస్తున్న మిస్టేక్ అండి. యాక్చువల్గా ఆ ప్రాసెస్లో కొంచెం ఫస్ట్ మ్యారేజ్ నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే సెకండ్ మ్యారేజ్లో ఈ అమ్మాయి పడిన కష్టాలు అన్ని కాదు, అవును. ఇన్ని కష్టాలు పడిన ఈ అమ్మాయి ఆ ఫస్ట్ మ్యారేజ్లోనే కొంత ఆలోచించుకొని ఓపిక పట్టుకొని ఉంటే మేబీ అతన్ని మార్చుకోవడానికి లేదు అవకాశం మేడం. ఉండేది. ఒక్క నిమిషం అమ్మా, ఫస్ట్ మీరు మ్యారేజ్ వినండి లో మేడం, వినండి మీరు వినండి వినండి. ఒకసారి మేడం మీకు గారు ఫైనల్ చెప్పేది మీతో వినండి. మాట్లాడతాను, నేను యాంకర్తో మాట్లాడుతున్నా. ఓకే. సో ఈ ప్రాసెస్లో కనీసం ఓపిక పట్టుంటే, అంటే అవును. తినే ఓపిక పట్టడానికి అక్కడ ఛాన్స్ లేకపోయి ఉండొచ్చు. 90% లేడీస్ కానీ జెంట్స్ కానీ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక అనుమానమో ఏదో ఒకటి పెట్టుకొని ముందు వదిలిచ్చేసుకోవడం. అవును. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక మీరు ఎంత అడ్జస్ట్ అవుతున్నా కానీ అది సెకండ్ మ్యారేజే కదా, అవును. ఇంకా అప్పుడు వేరే ఆప్షన్ ఉండదు. ఉన్నట్లు ఎట్లయినా కానీ భరించాలి సొసైటీ తప్పదిగా. కోసం. ఇప్పుడు తను చాలా కష్టాలు పడింది, ఏది భర్తతో కష్టాలు పడలేక బయటకు వచ్చేసి మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాక 10 ఇయర్స్ విడిగా ఉంది. వేడిగా ఉంది. విడిగా ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే అక్కడ ఉన్న వీళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి ఇద్దరే, వీళ్ళ బ్రదర్ లేరు. దానివల్ల ఉన్న ఈ ఒక్క అమ్మాయి పేరెంట్స్ని టేక్ కేర్ చేసుకోవాలి, ఈ పిల్లల్ని పేరెంట్స్ టేక్ కేర్ అవును. చేసుకుంటున్నారు. సో వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈమె. ఈవిడ భుజాల మీద పడింది. సో ఇంత స్ట్రగుల్స్లో ఒక అమ్మాయి నిలబడిందంటే అదే గ్రేట్. ఇంకా అవును. చాలు, తన పిల్లల్ని చూసుకుంటూ అమ్మ నాన్న అమ్మ చూసుకుంటూ నాన్న. ఉన్నా సరిపోయేది. ఉమ్. ఎక్కడో ఈ సొసైటీలో ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, భర్తతో కష్టాలు పడలేకే వచ్చేసింది విడిగా. అవును. వచ్చేసిన అమ్మాయి తను సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న టైంలో కరెక్ట్గా ఇంకా చిన్న అమ్మాయివే కదా, ఉమ్. మా తదనంతరం ఎవరో ఒకళ్ళు ఉండాలి నీకు అంటూ ఎవరినో తీసుకొచ్చి అంటగడితే ఇక ఇట్లాగే ఉంటాయి. ఎందుకంటే ఏదో అమ్మాయి పెనంలోంచి వెళ్ళి పొయ్యిలో పడినట్లు అయ్యింది ఇప్పుడు వ్యవహారం. ఆ సెకండ్ మ్యారేజ్ కష్టాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. అవును. ఫస్ట్ మ్యారేజ్ పెద్ద కష్టాలే, అడ్జస్ట్ అవ్వమనో వద్దనో మనం చెప్పలేం, కానీ అడ్జస్ట్ అయి ఉంటే బాగుండేది అనడానికి అప్పుడు ఆప్షన్ వేరు. ఎందుకంటే ఆ కష్టాలు తన ఆ వయసుకి భరించలేని కష్టాలు. కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక పెద్ద పెద్ద కష్టాలు కూడా భరించేంత ఉమ్. స్ట్రాంగ్నెస్ తనలో వచ్చింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఈ ప్రాసెస్కి వచ్చేసరికి సెకండ్ మ్యారేజ్ ఓకే, 10 ఇయర్స్ అలాగే స్ట్రగుల్ అయింది. పేరెంట్స్ పిల్లలు వాళ్ళకి సజెషన్ ఇవ్వడం వల్ల సొసైటీలో ఇట్లా సింగిల్గా ఉంటే ఇక తెలిసిందే కదా అందరూ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. దానివల్ల సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అనుకుని మ్యాట్రిమోనియల్లో అప్లై చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ మిలిటరీయో లేకపోతే ఒక ప్రొఫెషనల్లో ఏదో చెప్పగానే
మనకు గుడ్ ఇంప్రెషనే ఉంటది. అవును. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ బాగుంటది, చదువుకున్న వాళ్ళు బాగా హ్మ్. చూసుకుంటారు. ఆల్రెడీ అతనికి ఫస్ట్ మ్యారేజ్ ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, డైవర్స్ తీసుకొని ఉన్నాడు. సెకండ్ మ్యారేజ్ అంటే ఇష్టపడే చేసుకుంటున్నట్లు కదా! సో లీగల్‌గా కాస్త బాగా చూసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు అనే ఒక దీంతోటి ఆ అమ్మాయి కాస్త కమిట్ అవ్వడం జరిగింది. అంటే పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. యాక్సెప్ట్ అయిన అమ్మాయి కనీసం అక్కడ తర్వాత అతను షార్ట్ టైమ్‌లోనే ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు ఒక రకంగా అవును. మాటలతోటి, చేతలతో. తను ఒక కండిషన్స్ పెట్టింది. నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలి. నేను జాబ్ చేయాలి. నా పిల్లలు నాతోనే ఉంటారు. ఒక 1 ఇయర్ మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. అన్నిట్లికి అతను ఒప్పేసుకున్నాడు. ఇంకోటి నాకు నేను పిల్లలను కూడా బాగా కనలేను మీతోటి. చూసుకుంటాను అని. ఆ! దీంట్లో తనకొక డౌట్ వచ్చి తనేం చేసింది, ఢిల్లీలో మళ్ళీ ఒకసారి అతనికి హాలిడేస్ వచ్చినప్పుడు ఆర్మీ అతను కదా! వచ్చాడు. బాగా చూసుకున్నాడు పిల్లల్ని. హ్మ్. కాకపోతే తనకి క్లారిటీ ఉన్న పాయింట్ ఏంటంటే తనకి ఏదైతే నచ్చదో డ్రింక్ చేయడం. డ్రింక్ చేయడం వేరు, డ్రింక్‌కి వ్యసనంగా ఉండడం వేరు. అవును. ఇతను పూర్తి అడిక్టర్. సో, అయినా గాని మార్చుకుంటానేమో, మిగతాయన్నీ బావున్నాయి కదా! అవును. ఇదొక్కటే కదా మార్చుకుందాం అన్న ఉద్దేశంతో మేబీ తను అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, ఈ పిల్లల్ని యాక్సెప్ట్ చేయరు. యాక్చువల్‌గా 90% కేసుల్లో ఎలా అవుతదంటే, తను ఆల్రెడీ ఆపరేషన్ చేయించేసుకుంది. సెకండ్ హస్బెండ్‌తో పిల్లలుండరు. అవును. దానివల్ల ఏమవుతది అంటే, అమ్మాయి ఓకే. ఉన్న పిల్లల్ని బాగా చూసుకుంటానన్నాడు కదా! ఇలా ఎవరు దొరకరుగా హ్మ్. అన్న ఉద్దేశం. నెక్స్ట్ మంచి ప్రొఫెషన్‌లో ఉన్నాడతను. మంచి జాబ్‌లో ఉన్నాడు అన్న ఒక ఉద్దేశంతోటి తను మేబీ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. ఫస్ట్ నైట్ నుంచే సినిమా టార్చర్ అవునవును. కనిపిచ్చేసింది. కొట్టడం, గుండెల మీద కూర్చొని చెంపలు పగలగొట్టడం, ఇవన్నిటిలతో పాటు విపరీతంగా డ్రింక్ అవును. చేయడంతో పాటు సెక్సువల్ హెరాస్మెంట్ కూడా. అంటే సెక్సువల్ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏం చేసినా వాళ్ళిద్దరికీ ఓకే. అది పర్సనల్. కానీ ఒక పార్ట్నర్‌కి ఇష్టం లేకుండా ఇంకో పార్ట్నర్ ఇలాగే చేయాలి అన్నప్పుడు అది సెక్సువల్ హెరాస్మెంట్ అవుతది. సెకండ్ మ్యారేజ్ కాబట్టి మేబీ ఆ అమ్మాయి దానికి కూడా పైగా యాక్సెప్ట్ అదే చేసుకుంటూ వీడియోలు కూడా అదే చూపిచ్చి ఇవే నాకసలా నేను అంటున్నవి. హ్మ్. వాళ్ళకి పార్ట్నర్స్ ఇద్దరు నచ్చి ఏం చేసినా పర్లేదు హ్మ్. గానీ, ఒకళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా చేయడం అనేది ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకపోతే హ్మ్. కుదరదు అని చెంపలు పగలగొట్టడం ఇవన్నీ చేస్తుంటే అవి సెక్సువల్ హెరాస్మెంట్ కిందకొస్తాయి. అయినా ఆ అమ్మాయి ఎందుకు అడ్జస్ట్ అయిందంటే సొసైటీ కోసం, సొసైటీ. పిల్లల కోసం. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇదంతా అవ్వదు కదా అని. నెక్స్ట్ తన వల్ల జాబ్ వదిలేసుకుంది. కొత్త జాబ్ రాలా. ఇప్పుడు అతను చేసుకున్న దగ్గర నుంచి ఆ అమ్మాయి గట్టిగా 10, 15 డేసే జాబ్ చేసింది తప్ప జాబ్‌లో లేదు. అంటే ఒక ఎనర్జీ వేస్ట్ అవుతూ వచ్చింది. తన తన ద్వారా ఒక వర్క్ నడుస్తూ, ఓ డెవలప్‌మెంట్ నడవాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో, ఈయనతో కష్టాలు పడుతూ, ఈయనతో తిట్టులు తింటూ సప్రెస్ అయిపోయిన సిట్యుయేషను. సరే ఇంతోటి కష్టాల్లోకి ఆ పిల్లల్ని కూడా తీసుకొనొచ్చింది. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈయనకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అవ్వడంతో పాటు, సెకండ్‌గా అక్రమ అవును. సంబంధాలున్నాయి అనటానికి అదొక ఎగ్జాంపుల్. ఎందుకంటే, ఆవిడెవరో 40 ఇయర్స్ ఆవిడ ఫోను చేస్తే, ఆవిడ పెళ్లి చేసుకోవడం అనేది జరిగే పని గాదు. తెలుస్తుంది మనకక్కడ మాటల విధానంలో. మేబీ ఈయన ఇగ ఈయన టైపు వేరు కదా! ఎవరు దొరికితే ఆ అమ్మాయిలకి అవును. గేలమేయడం, వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. అలా అమ్మాయినేదో ట్రాప్ చేసుంటాడు. ఆవిడేదో డబ్బుల కోసం వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడమే. ఆళ్ళ ఇంటి దాకా వచ్చింది. అమ్మా, నాన్నకి కూడా తెలుసు. ఈవిడనే యాక్సెప్ట్ చేయని వాళ్ళు, ఏది అన్నీ అవును. కరెక్ట్‌గా ఉన్న ఈ పిల్లని ఆవిడని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఆవిడని అవును. యాక్సెప్ట్ చేయరు. పేరెంట్స్ ఎట్లాగో. సో, ఉన్నంతలో అమ్మాయి ఏదో ఫైనాన్షియల్‌గా ఇది చేసుకోవడం కోసం అని మాట్లాడిన వ్యవహారమే. అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసి కూడా తను ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చింది. సరే ఎందుకు అంటే కావాలి ఇంకా ఆమెకున్న భర్త ప్రాబ్లమ్స్ ఒకసారి ఆ! పెళ్లయింది అని. ఇదొక్కటే కాదండి. ఇవే అడ్జస్ట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే తను ఆల్రెడీ ఆర్మీ. హ్మ్. ఆర్మీ అన్నప్పుడు మీకు దగ్గర దగ్గర 70-80% చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ ఫ్యామిలీకి గాని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ తను ఏదైతే ఈవిడ మా భార్య, ఈవిడ మా పిల్లలు, ఈవిడ హ్మ్. తల్లిదండ్రులని మెన్షన్ చేస్తాడో సో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. మేబీ వాటి కోసం తను అడ్జస్ట్ అవుతూ ఉండుండొచ్చు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఏదో బాంబ్ బ్లాస్ట్‌లో కాలు ఇదయింది. ఆ తర్వాతన్నా మేబీ అతను చేంజ్ అవ్వాలి. అయినా చేంజ్ అవ్వకుండా పిల్లల్ని కూడా ఈయనేదో ఉద్ధరించినట్టుగా అవును. మేబీ ఉద్ధరించే ఉండొచ్చు గానీ, ఉద్ధరించినట్లుగా చెప్పుకోవడం అనేది ఇంకా నరకం. ఒక రకంగా తనకు ఆ నరకమే. ఏంటి తనని ఆ రకంగా హింసిస్తూ తన కాళ్ళ మీద నిలబడి తను రూ. 10 హ్మ్. సంపాదించుకొని గౌరవంగా బతకడం వేరును, భర్త ఒక రూ. 20 ఇస్తాడు కాబట్టి హింసిస్తాను అంటే పడలేం కదా! ఎందుకంటే తనకు ఆల్రెడీ ఇండివిడ్యుయాలిటీ తెలుసు. హ్మ్. తన కాళ్ళ మీద తను నిలబడి ఎంత బాగా సంపాదించగలను. అరే! ఎంత సంపాదిస్తే ఏముంది వాళ్ళు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కదా! ఆ హ్యాపీనెస్ ఇప్పుడు ముగ్గురికి మిస్ అయింది. ఇటు తను పిల్లలకి, అటు మాట్లాడుతున్న ఆవిడకి కూడా. మాటేంటంటే, వీళ్ళు స్కూల్ ఫీజులు కట్టో, లేకపోతే బాగా ఫుడ్ పెట్టో, ఇంకొకటో కాదు కదండీ! ప్రశాంతత లేదు మాకు. నెక్స్ట్ ఇంకొకటి సేఫ్టీ కూడా లేదు. అవును. హెరాస్మెంట్ మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా సివియర్‌గా ఉన్న ప్రాసెస్ ఇది. సో, ఇక్కడ తనకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే, ఓకే. ఇవన్నీ మేడం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను వినండి. యాక్చువల్‌గా మీ కేసులో అమ్మ చాలా కష్టాలు మీరు పడ్డారు. ఇంకా పడమని నేనైతే అనను. పడతారా? పడరా? అనేది మీ పర్సనల్ విషయం. మీరు నన్నడిగిందేంటంటే, మేడం ఇప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏంటి? నేను భరించలేని సిట్యుయేషన్‌లో ఉన్నాను ఈ కష్టాల్ని. ఇతనితో ఉండడం కంటే నేను వెళ్ళిపోతే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ నేను అలా వెళ్ళిపోతే నాకున్న ఆప్షన్స్ ఏంటి అంటే, అమ్మ మీ పిల్లలు
ఆల్రెడీ అతని సర్వీస్ రికార్డ్స్లో అడాప్టర్ పిల్లల కిందే ఎంటర్ అవుతారు, వాళ్ళంతా స్టెప్ చిల్డ్రన్స్ కింద లెక్క అతనికి. కానీ అతని సర్వీస్ బుక్లో కానీ అతనికి వచ్చే బెనిఫిట్స్ అన్నిటిలో కూడా మీరు లీగల్గా వైఫ్ అమ్మ, మీకు అన్ని రైట్స్ ఈక్వల్గానే ఉంటాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు. మీ కేసులో మీరు డైవర్స్ దాకా వెళ్ళొద్దనే చెప్తాను. ఎందుకంటే ఇంత నువ్వు కష్టాలు పడే సముద్రం అంతా ఈదింది ఎందుకు? ఆ బెనిఫిట్స్ కోసం. కనీసం ఆ బెనిఫిట్స్ని అట్లా ఉండనివ్వండి. మీరు బయటికి వెళ్ళిపోయి ఇండివిజువల్గా ఉండే హక్కు మీకు ఉంటుందమ్మా. మీ హస్బెండ్ డైవర్స్ ఇచ్చినా కూడా మీరు ఫైట్ చేస్తే మీ కేసులో డైవర్స్ అంత ఈజీగా రావు. మీరు ఆల్రెడీ మీ దగ్గర ఎవిడెన్స్లు ఏమన్నా ఉంటే కనుక వాటిని గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ నుంచి అవి గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే రేపొద్దుట అతను డైవర్స్ కేసు ఫైల్ చేస్తే, ఎందుకంటే నీ మీద ఇగోతోటో లేకపోతే నిన్నేదన్నా బయటపడేయాలన్న ఉద్దేశంతో అతను డైవర్స్ వేయడానికి అవకాశం ఉంది. మీరు ఈ ఎవిడెన్స్లు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అతను వేసే డైవర్స్ నుంచి గెలవగలుగుతారు. అతనికి వచ్చే పెన్షన్ నుంచి కూడా మీకు మెయింటెనెన్స్ గట్టిగానే వస్తుందమ్మా. అలాగే అతని సర్వీస్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నిటిలోనూ ఫ్యామిలీ మెంబర్స్ కింద మీకు రావాల్సినవన్నీ మీకు ఈక్వల్గానే వస్తాయి. నెక్స్ట్ మీరు అడుగుతున్నది ప్రాపర్టీ. ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీ అత్తమామల సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే దానిని అడిగే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళు అమ్ముతానంటారో, ఉంచుతారో, పారేస్తారో, ఎందుకంటే మీ పిల్లలు సొంత పిల్లలు కాదు వాళ్ళకి. కాబట్టి అది ఆపేయండి అనే రైట్స్ మీకు లేవు. ఒకవేళ అది యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అనుకోండి, ఇతని ఆరోగ్యం ఇలా ఉంది కాబట్టి భవిష్యత్తులో మెయింటెనెన్స్లకు కానీ వీటికి కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఆ ప్రాపర్టీ షేర్ కోసం ఒక పిటిషన్ ఫైల్ చేయడానికి ఉంటుంది. దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు అతని మీద ఒకవేళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటే సపరేట్గా వెళ్ళండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చూడండి. ఎందుకంటే మీ లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ చేస్తున్నారు మీరు. మీరు ఈ సొసైటీకి తండ్రి ఉండాలి, ఇంకొకటి ఉండాలి అని చెప్పుకుంటూ వాళ్ళ లైఫ్ నిజంగా లిటరల్లీ నరకంగానే ఉంది. మీరు ఎవరిని పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది, కనీసం అమ్మన్నా ఉండేది వాళ్ళకి. ఇప్పుడు అమ్మ రెగ్యులర్ గా తను తింటూ ఉంటే మేడం డాడీ కూడా చనిపోయారు మేడం. 2020లోనే ఇన్సిడెంట్ అయినప్పుడే జూన్ లో డాడీ కూడా చనిపోయారు. ఇంకా మమ్మీ ఒక్కడే ఉన్నారనమాట. ఏం పర్వాలేదమ్మా, మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లే. మీరు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఇతనితో ఇట్లా నరకం పడే కంటే రేపు పొద్దున పిల్లలు చేతికి వస్తున్నారు, ఇంకో 2-3 years 5 years వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది లైఫ్ మీద. ఇట్లాంటి వ్యక్తితో ఇంత నరకం పడుతూ ఉంటే కుదరదు కదా. సారీ టు ఇంటరప్ట్ యు మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమైందంటే ఆ హౌస్ అది మా హస్బెండ్ మేడం. తనకి ఇన్సూరెన్స్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ వచ్చిన మనీ 11 lakhs తోని తను 9 lakhs లోన్ క్లియర్ చేశారు. బట్ ఎవరి పేరు ఉందంటే మా మావయ్య గారి పేరు ఉంది అండ్ నామినీ మా హస్బెండ్ ఉందన్నమాట. రీసెంట్ గా మా మావయ్య గారు వచ్చినప్పుడు నేను అడిగాను, ఇక్కడ రెంట్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మామ, మాకు హౌస్ ఇచ్చేసేయండి, మేము అందులో ఉంటామంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, కోర్టుకి వెళ్తాను, అనవసరంగా నామినీ మీ హస్బెండ్ పేరుని పెట్టాను, నా వైఫ్ పేరుని పెట్టుకుని ఉంటే బాగుండేది అని అన్నారు. అదేనమ్మా, అదే ప్రాపర్టీ గురించి మీకు క్లారిటీ ఇస్తున్నానమ్మా. ప్రాపర్టీ మీ హస్బెండే కొన్నా, వాళ్ళే కొనుక్కున్నా, ఎవరు కొన్నా కానీ ఒకసారి మీ నా మామగారి పేరు మీదకి వెళ్ళింది అంటే అది ఆయన స్వార్జితం కిందే లెక్క. దానిని అడిగే హక్కు మీ మధ్య బాండింగ్ బాగుండి, రిలేషన్స్ బాగుండి ఆయన ఇవ్వటం వేరు, హక్కుగా అడగడానికి ఎవరికి రైట్స్ ఉండవు. ఇప్పుడు నామినీగా మీ ఆయన పేరు ఉందో అది తీసి పడేసి వాళ్ళ ఆవిడ పేరు పెట్టుకుంటాడో, ఆశ్రమాల పేరు పెట్టుకుంటాడో, అది ఆయన ఇష్టం. అడిగే రైట్స్ మనకి లేవు. మీ ఆయనే కొన్నారు, అది మీకు తెలుసు, మీ ఆయనకి తెలుసు, కానీ మీ ఆయన పేరు మీద లేవు కదా. మా హస్బెండ్ కొన్నారు మేడం, కాబట్టి ఆయన పేరులో అదే ఆయన పేరు మీద కొన్నాక అడిగే రైట్స్ మీ ఆయనకే ఉండవు, మీరెవరమ్మా అంటున్నా. సో లీగాలిటీలో ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కింద లెక్క మీ మామగారికి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని. సారీ మ్యామ్, ఇప్పుడే నేను మామయ్యగా చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తన పరిస్థితి ఇలా ఉంది, మనీ సేవ్ చేసుకోవడానికి లేదు, మాకు చాలా ఇబ్బంది ఉంది, 51,000 పెన్షన్ వచ్చినా ఈ రెంట్లకి పిల్లల స్టడీస్ కి అయిపోతుందని చెప్పాను మేడం. కొన్ని ప్రాపర్టీ గురించి నాకు అంత ఆశ లేదు, అది వదిలేసినా. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే ఆ అబ్బాయి మళ్ళీ రీసెంట్ గా ఇక్కడ తాగి నేను చాలా పెద్ద క్యారెక్టర్స్ ఇంట్లోంచి వెళ్ళిపో అని మొత్తం గోల్డ్ కానీ ఆ అబ్బాయి బట్టలు కానీ అన్ని ఇసిరేసాను మేడం, వెళ్ళిపోమని చెప్పాను. ఆ అబ్బాయి ఆల్రెడీ నైట్ అంతా ఫుల్ డ్రింక్ చేసి కింద సల్లారులోని మీ కష్టాలు ఇందాక మీరే అన్నారు ఇంకో 2 రోజులన్నా చెప్పొచ్చు అని. మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అతని దగ్గర ప్రెసెంట్ ఏమీ లేదు, వచ్చే పెన్షన్ తప్ప. మీకున్న బెనిఫిట్స్ ఏంటంటే తను వచ్చిన అమౌంట్ కూడా 15 lakhs తన పేరున సేవ్ చేసుకున్నారు మేడం. 20 lakhs అంతా వస్తే అది వచ్చేసి అదేనమ్మా, ఏవైతే ఉన్నాయో మీరు కాసేపు ఇంకా వినండి అమ్మా, చాలాసేపు మాట్లాడారు, విషయం వినండి. యాక్చువల్గా మీకు ఏమీ రావు, గుర్తుపెట్టుకోండి. మీరు మీ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడు ఉండే వ్యవహారం వేరు, విడిపోయేటప్పుడు వ్యవహారం వేరు. మీరు ఎందుకు విడిపోతున్నారు? కష్టాలు పడలేక విడిపోతున్నారు. అందులో మీకున్న బెనిఫిట్స్ ఏంటో చెప్తా. మీరు 498 వేయగలరు, డీవీసీ వేయగలరు, మెయింటెనెన్స్ వేయగలరు. కానీ మీరు జాబ్ చేసుకుంటే ఆ మెయింటెనెన్స్లు కూడా కష్టమే.
ఇతనికి ఆల్రెడీ 15 lakhs ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో, అతనికి వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో, దీనిని మీరు పిల్లల నిమిత్తం, మీ నిమిత్తం మెయింటెనెన్స్‌గా అడగడానికి అవకాశం ఉంది. అతనితో కలిసుండి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, అతనితో విడిపోయినా మీకు అవి వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ అవి సర్వీస్ రికార్డ్స్‌లో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి. ఇక ఇతనితో కలిసి ఉంటారా లేదా అనేది మీ పర్సనల్ విషయం అమ్మ. అంటే రమ్య గారు ఫైనల్‌గా తను ఏం ఆశిస్తుంది? అంటే తనని చూసుకోవాలనుకుంటుందా? లేకుంటే ప్రాపర్టీయే కావాలంటుందా? మేడం యాక్చువల్‌గా తను చాలా కష్టాలు పడినట్టే లెక్క. అవును. మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ మ్యారేజే నిలబెట్టుకోవడానికి చూస్తున్నట్లయితే సెకండ్ మ్యారేజ్ కోసం అవసరమే లేదు. అవును. ఫస్ట్ మ్యారేజ్‌లో కష్టాలు ఉన్నాయి కదా అని సెకండ్ మ్యారేజ్‌కి వెళ్ళి ఇంకా పెద్ద కష్టాలు తెచ్చుకుంది. అప్పుడు రియలైజ్ అయ్యి చాలా కష్టాలు అమ్మాయి 5 years బేర్ చేసి ఇంక ఇప్పుడు బేర్ చేయలేనండి అంది. అదేదో ఫస్ట్ మ్యారేజ్‌లో ఉన్న 30% అవును. కష్టాలే మార్చుకుంటూ ఓపిక చేస్తుంటే బాగుండేది. సో ఇక్కడ సెకండ్ మ్యారేజ్‌కి వచ్చినాక తను ఫస్ట్ మ్యారేజ్‌లో 6 lakhs పర్మనెంట్ ఎలిమిని తీసుకొని వదిలేసిన అమ్మాయి సెకండ్ మ్యారేజ్‌కి వచ్చేసరికి వాడికి సొంత పిల్లలు కూడా కాదు ఒక రకంగా. అవును. హక్కులు మాట్లాడుతుంది. సో ఆ హక్కులు మాట్లాడడం ఎలా ఉంటదంటే, అక్కడి నుంచి సొంత భర్త అయినా కాకపోయినా, సొంత పిల్లలకి తండ్రి అయినా కాకపోయినా కొన్ని రివర్స్‌గా ఉంటాయి. ఇక్కడ సొంత తండ్రే కాదు అతను. అవును. సొంత తండ్రి దగ్గర చేయాల్సిన ఫైటింగ్ చేయడం మానేసి, సెకండ్ హస్బెండ్ దగ్గరికొచ్చేసరికి అతను ఆల్రెడీ ఆర్మీ కాబట్టి ఆహ్, అతనికి కూడా ఆల్రెడీ కాలు ఇరిగిపోయి ఎంత ఉంది అంటే మేబీ అడ్జస్ట్ అవుతూ ఉండొచ్చు కానీ సైకలాజికల్‌గా అతను చాలా హెరాస్మెంట్ చేస్తున్నట్టే లెక్క. హ్మ్. ఇక ఈవిడ భరించలేక సామాన్‌తో బయట పడేసింది అతన్ని. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు నీకుండే రైట్స్ ఏంటి అంటే, అతను పెట్టిన క్రూయాలిటీకి గాని, ఆళ్ళ ఇన్‌లాస్ హెరాస్ చేసిన అన్నిట్లికి 498 డీవీసీ కేసులు ఫైల్ చేస్తే తన దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్‌లు ఉన్నాయి చాలా వరకు. ఆ ఎవిడెన్స్‌లతోటి కేసు ఫైల్ చేస్తే వాళ్ళేమైనా సెటిల్‌మెంట్‌కొచ్చి బల్క్‌గా ఇప్పుడు ఫస్ట్ హస్బెండ్ దగ్గర ఎట్లా పర్మనెంట్ ఎలిమిని అవును. తీసుకుందో, అలా పర్మనెంట్ ఎలిమిని తీసుకొని వదిలించుకోవడానికి అవకాశం ఉంది. అలా సెటిల్‌మెంట్‌లో వచ్చినప్పుడు తను ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్‌కి ఆవిడ వైఫ్‌గా వచ్చే బెనిఫిట్స్, పిల్లలకి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువుంటాయి. వాటిని అలాగే కంటిన్యూ చేసుకునేలాగా కండిషన్ పెట్టి సెటిల్ చేసుకోవడం ఒక ఆప్షను. లేదా తను ఇట్లాగే కంటిన్యూ అవుతూ విడిపోయి అతనితోటి మెయింటెనెన్స్ కేస్ ఒకటి వేసుకొని ఆ బెనిఫిట్స్ అవన్నీ తీసుకుంటూ ఉండడమే తప్ప, తను కష్టాలు పడిపోయింది కాబట్టి ఆళ్ళ దగ్గర ఉన్నాయన్నీ తీసుకొచ్చి ఈవిడకైతే అవును. ఇవ్వరు. తెలియక వాళ్ళు ఏదో టెన్షన్‌గా ఆవిడ పాపం నేను ఇన్ని కష్టాలు పడ్డాను కదండీ! తండ్రి లేడు. మరి ఇప్పుడు 5 years నా లైఫ్ వేస్ట్ అయిపోయింది కదండీ! అంటే అడ్జస్ట్ అయ్యింది నువ్వు. ఫస్ట్ నైట్ నోడే చెప్పేసాడు నేను ఇట్లాంటి విలన్నే అని. అవును. అయినా అడ్జస్ట్ అవ్వుకుంటూ వచ్చావు. ఓపిక పట్టావు. సో మీకుండే బెనిఫిట్స్ లీగల్ ప్రొసీడింగ్స్‌లో ఇంతే ఉంటాయి. ఓకే రమ్య గారు. థాంక్ యూ. థాంక్ యూ. చూసారు కదండీ! మీకు ఇటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య గారితో అప్రోచ్ అవ్వచ్చు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.